Hi sir, my name is Simon. My age 17, height 5.4, weight 55 kgs. Contact number 630-306-5755. Address Yusufgooda Metro Station. మెట్రో స్టేషన్ ఉంటుంది తమ్ముడు పక్కన సార్. పక్కనే Yusufgooda Metro Station పక్కన. అట్లే సరే ఇప్పుడు ప్రొఫైల్ చూపెట్టు సైడ్ Right profile. స్ట్రైట్ ప్రొఫైల్ రైట్ Straight. లెఫ్ట్ Left. బ్యాక్ బ్యాక్ ప్రొఫైల్ రైట్ సరేనా ఇటు చూడు ఎవరు ఫేవరెట్ Junior Inter sir. రైట్ ఏం చేస్తారు తమ్ముడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మా అమ్మ నాన్న పనికి వెళ్తారు సార్. ఏం పనికి వెళ్తారు మా డాడీ టైల్స్ వర్కింగ్కి వెళ్తారు లేబర్ కింద. మా మమ్మీ ఇంటి పనికి వెళ్తారు. వెరీ గుడ్ ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిస్టర్ ఒక ఆమె ఉంది. అవునా నువ్వు ఆర్టిస్ట్ ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఇప్పుడు ఏజ్ ఎంత అనేది ఇప్పుడు 17 సార్. అంటే 17 years నుంచి నీకు ఇష్టం అవును సార్. ఏ ఏజ్ లో నుంచి ఇష్టం నీకు నాకు 10th క్లాస్కి వచ్చినప్పటి నుంచి 15 years నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఎంతమంది ఎక్కడ చేసావా ఏమేమి చేసావా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఒక వైజాగ్లో ఓటీటీ ఫిల్మ్ ఒకటి చేశాను సార్. అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక షార్ట్ ఫిల్మ్ పెండింగ్లో ఉంది. ఇంకో షార్ట్ ఫిల్మ్ మొన్న డబ్బింగ్ అయింది. రైట్ నీకు నచ్చిన హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏదన్నా నీకు నచ్చిన డైలాగ్ చెప్పు అది విగ్గా ఒరిజినల్ హీరా విగ్గా కాదు సార్, ఒరిజినల్ హీరో. సరేనా చలో రెడీ రెడీ సార్. రోల్ యాక్షన్ యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమునే మంటగలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షంగా గావించి మీ పాసములు సైతం గట్టిపోచగనించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కంటేయుడిదే జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడా ప్రతిష్ట ముట్టగొట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ములను హోయలన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడెదుకుడు నరుడు అదముడు అన్న కించభావాన్ని కూకుట వెళ్లితో సైతం ప్రగిలించి వేసేదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులైన అష్టదిష్పానకులు, మనుగునిచ్చే పంచభూతాలు సైతం జై హో నరుని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించరా. సర్వమణిమయ రత్న కచంకృతమైన ఈ సభా మందిరమున అంకుటిత జైవ దక్ష పరిహార సమూహ మధ్యమున భూతాల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? వెరీ గుడ్ సూపర్ తమ్ముడు సార్. ఇదే కామెడీ వెళ్ళి హాస్యరసము కామెడీ సరేనా? ఓకే సార్. చెయ్ యాక్షన్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి ధర్మసూత్రమునే వంటగలిగి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గావించిన నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. డైలాగ్ మర్చిపోయింది సార్. నవ్వుతూ చెప్పడం వల్ల డైలాగ్ మర్చిపోయింది సార్. మర్చిపోదు అట్లా అసలే మర్చిపోదు. అదే టాలెంట్ అంటే ఒకసారి బైహార్డ్ మనం ఒక్కసారి నోటెడ్ చేసుకున్న డైలాగ్ అంటే అది ఏ రసంలో చెప్పమన్నా ఆ రసంలో ఖచ్చితంగా డైలాగ్ చెప్పాలి. డైలాగ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పి ఎంత గుర్తుంటే అంతవరకు చెప్తాడు. శృంగార రసం సరేనా? శృంగార రసంలో ట్రై నీకు రాకపోయినా పర్లేదు, నేను ఏమన్నా నీకు ఎంతవరకు వస్తే అంతవరకు సరేనా? నీ దగ్గర ఎంత అవుట్పుట్ ఉందనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి రెడీ? ఆల్ ది బెస్ట్. యాక్షన్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట మానవ జాతి నీచమా, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి
నా ధర్మసూత్రం అనే మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా ఉంచి నీ పాసములు సైతం గట్టి హోజగానించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కంటేయుడే జాతి? మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా ఉంచిన రావట్లేదా? డైలాగ్ మర్చిపోతున్నాను సార్. సరే, లెంత్ డైలాగ్. కరుణారసం తెలుసు కదా? కరుణ అంటే ఏడు. కరుణారసం అంటే ఫీల్. ఓ ఫీలింగ్, దుఃఖం. యాక్షన్. ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా? గట్టి చెప్పాలి. ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మా ధర్మసూత్రమును మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? రౌద్రం. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మా నవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గావించి మీ పాసములు సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కంటేయుడిదే జాతి? బీభత్సం. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట తన పోయిందా? పోయింది సార్. పోతుంది. సరేనా? రైట్. ఏం చేస్తాం అంటే ఇదే డైలాగ్, సేమ్ డైలాగ్. ఫైటింగ్ అయింది, ఒక 10 మంది వచ్చి నేను పొట్టు కొట్టారు. సరేనా? వాళ్ళందరికీ నువ్వు ఎట్లా చెప్తావు? సరేనా? నువ్వు ఏడుస్తున్నావు, మస్తు దెబ్బలు లాగినాయి, రక్తపు మడుగుల్లో ఉన్నావు, అప్పుడు ఎట్లా చెప్తావు? ఈ డైలాగ్నే వాళ్ళు నా ఫ్రెండ్ ఉంటారు, నేను చెప్పాలి. రెడీయా సార్? రెడీ. యాక్షన్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిన వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మా ధర్మసూత్రముని మంట కలిపి ప్రసిప్యానములు దక్కించుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి? మా నవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షంగా గావించి మీ పాసములు సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కంటేయుడిదే జాతి? మా నవ జాతి. కట్. ఇప్పుడు ఇది కాకుండా ఇంకేదైనా నీకు నచ్చిన డైలాగ్ ఇంకేదైనా. వచ్చేస్తండి. రెడీ. యాక్షన్. ఇట్ విల్ కమ్. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వం ఉంది, మేము చాలా నార్మల్. కానీ నేను ఒక్కటే చెప్తాను సార్ మీకు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చేయి వేసి తర్వాత మా వాళ్ళ జైలుకు వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వారు ఎవ్వరు మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. రే మినిస్టర్, నీలోనే కాదు నాలోనే ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడి మాట కూడా లెక్క చేయని స్టైల్ అని రా. స్టైల్ అని ఇంకోసారి స్టైల్ స్టైల్. సరేనా? స్టైల్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ పిలుస్తాను. సరేనా? ఓకే సార్. మళ్ళీ హాయ్ అండి అందరికీ. నేనైతే శాన్వి స్టూడియోస్కి వచ్చాను ఈరోజు ఆడిషన్కి. వచ్చిరాని అయితే మన సార్లు వాళ్ళందరూ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆడిషన్ ఇచ్చినప్పుడు అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా వేరియేషన్స్లో అయితే ఆడిషన్ తీసుకున్నారు. సార్ అని చెప్పింది ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే ఇస్తానని చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది ఆడిషన్. మీరు కూడా రండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ.